హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి 100 బిట్స్కి సంబంధించినటువంటి ఈ 2 గ్రాండ్ టెస్టులు కలిపి 45 రూపాయలకి అయితే అందించడం జరుగుతుంది. పీడిఎఫ్ కూడా దీనికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 120 రూపీస్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ని ఇప్పుడు 49 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ చరిత్ర కూడా 99 రూపీస్ ఉండేటువంటి దీన్ని సో 49 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని సో చెక్ చేసిన తర్వాత అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పాలకులం కాదు సేవకులం అని చెప్పేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా ఇది రావడం జరిగింది. దాదాపుగా ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అందరికీ రూపాయలు 10 లక్షల ఆరోగ్యశ్రీ భద్రత, కొత్త ప్రభుత్వం అమలు చేసే తొలి 2 గ్యారంటీలు ఇవే అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాలు విడుదలకు ఆదేశాలు. సో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే యొక్క ప్రమాణ స్వీకారం ఈ నెల 9న. తొలి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు వెల్లడించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పాలకులం కాదు సేవకులం, కొలుదీరినటువంటి కొత్త ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టాం. అది ఇకపై జ్యోతిరావు పూలే ప్రజాభవన్. శుక్రవారం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. సో ముఖ్యమంత్రిగా తొలి ప్రసంగంలో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మనకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. దాని తర్వాత మనకు క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. సో ఆ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినటువంటి విషయాలు మనకు సో శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మీడియాకి అయితే తెలియజేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు మీడియా వారు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సో జనవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి ఏమైనా క్యాబినెట్లో చర్చ జరిగిందా అని చెప్పేసి అడగడం జరిగింది. సో దానికి మనకు పొన్నం ప్రభాకర్ గారు సో చర్చ జరిగింది, దానిపైన పూర్తి స్థాయి కార్యాచరణ చేసిన తర్వాత విధి విధానాలు చెప్తామన్నట్లుగా అయితే మనకు రిప్లై ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా నిన్న ఈవినింగ్ మన టెలిగ్రామ్లో మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు వీడియోస్కి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ వీడియో ఈ తొలి క్యాబినెట్ మీటింగ్లో గ్రూప్ 2 ప్రస్తావన అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. దానిలో మనకు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సో గ్రూప్స్ పిలుపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మనకు ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 897 పోస్టులతోటి మనకు ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఫిబ్రవరి 25న ఆఫ్లైన్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, త్వరలో గ్రూప్ 1తో పాటు పలు నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే యువత ఉత్కంఠకు తెరదించుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. సో ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు మనకు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. సో అభ్యర్థులు తమ యొక్క 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ను ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏపీలో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 897 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేస్తామన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు సో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆంగ్లేయుల పాలనలో మూల స్తంభాలు 3 అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒకసారి దీన్ని మీరు చదివేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినట్టు ఒక బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో ఇవి మనకు ఈనాడు ప్రతిభలో వచ్చాయి. ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే విశాఖ ఇండస్ట్రీస్కు నేషనల్ అచీవర్స్ రికగ్నైజేషన్ ఫోరం అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ మిషన్ వి కాన్సెప్ట్కు దక్కినటువంటి బెస్ట్ క్రియేటివ్ బ్రాండ్ పురస్కారం ఉత్తరాఖండ్ మాజీ సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి సునీల్ సిద్ధేశ్వర్ మనోజ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రతిష్టాత్మక
నేషనల్ అచీవర్స్ రికగ్నైజేషన్ ఫోరం అవార్డు అయితే రావడం జరిగింది. ఈ అవార్డు పేరు గుర్తుంచుకొని డైరెక్ట్గా ఈ అవార్డు పేరు ఇచ్చి ఇది ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మిషన్ వి కాన్సెప్ట్కి గాను బెస్ట్ క్రియేటివ్ బ్రాండ్ అవార్డు అయితే దక్కినట్టు ఇక్కడ జరగవచ్చు. సో గురువారం ఢిల్లీలో ఈ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఉత్తరాఖండ్ మాజీ సీఎం మనకు ఎంపీ తీరత్ సింగ్ రావత్ చేతుల మీదుగా విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ సిద్ధేశ్వర్ మనోజ్ దీన్ని అయితే అందుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మనం అవార్డు పేరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎవరికి వచ్చింది? సో విశాఖ ఇండస్ట్రీస్కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే మనకు నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ జిల్లాగా నిర్మల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ జిల్లాగా నిర్మల్ అయితే ఎంపిక కావడం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి పెంబి మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి టాప్ ర్యాంక్లో నిలిపినందుకు గాను సో దీన్ని ఎంపిక చేసినట్లు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఆ జిల్లా కలెక్టర్ నిన్న మీడియా సమక్షంలో వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో ఇటీవల తెలంగాణలో ఏ జిల్లా నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ జిల్లాగా ఎంపిక అయిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నిర్మల్ అని చెప్పేసి గుర్తుంచుకొని ఇటువంటి మనకు నేరుగా ఛాన్స్ ఉంటుంది. సో నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, సో దానికి సంబంధించిన మొట్టమొదటి సీఈఓ ఎవరు, అదేవిధంగా దానికి సంబంధించిన మొట్టమొదటి ఉపాధ్యక్షులు ఎవరు అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కనుక విషయం తెలుగులో కేశవనంద భారతి తీర్పు అంటే ఇక్కడ చూడవచ్చు మరో 9 భాషల్లోనూ అందుబాటులోకి. సో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేటువంటి అధికారం పార్లమెంటుకు లేదని 1973లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించినటువంటి చారిత్రాత్మక తీర్పు ప్రస్తుతం తెలుగుతో సహా టోటల్ చూసినట్టు 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉందని చెప్పేసి ఇక్కడ జరిగింది. చాలా ఇంపార్టెంట్. కేశవానంద భారతి యొక్క తీర్పు ఏ సంవత్సరంలో వచ్చిందని చెప్పేసి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిన 1973. సో రీసెంట్గా దీనికి 50 సంవత్సరాలు 2023 తోటి 50 సంవత్సరాలు కూడా ఈ తీర్పు కంప్లీట్ కావడం జరిగింది. సో ఆ సందర్భంగా దానికి సంబంధించి మనం చూసాం. ఈ తీర్పును మనం ఏమని పిలుస్తామంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా పిలుస్తాం. ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ తీర్పు వెలువడి 50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ సో ఈ తీర్పు కోసం సుప్రీంకోర్టు ఒక వెబ్సైట్లో ఆ పేజీని కూడా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఇప్పుడు ఆ పేజీ అనేటువంటి మనకు సో 10 భాషల్లో అయితే అందుబాటులో ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ తీర్పు ఏంటంటే మనకు సో 1973లో కేశవానంద భారతి తీర్పు అనేటువంటి పేరుతో మనకి ఇది రావడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగ సవరణ చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ సో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేటువంటి అధికారం మాత్రం లేదని చెప్పేసి దీనిలో మనకు తీర్పు రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ మనకు పాలిటీలో. సో గుర్తుంచుకొని చాలాసార్లు దీనిపైన క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే వనపర్తి రైతుకు మిలీనియర్ ఫార్మర్ అవార్డు అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం జరగవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పర్యావరణానికి ప్రమాదం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా మారినటువంటి వనపర్తికి చెందినటువంటి రైతు సి రవిసాగర్కు గురువారం మిలీనియర్ ఫార్మర్ అవార్డు 2023ను ప్రదానం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కావచ్చు, అదేవిధంగా కృషి జాగరణ సంస్థల తరపున డిసెంబర్ 6న దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైనటువంటి ఈ ICAR సదస్సులో ఆయనకి అవార్డు వరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం 2 days బ్యాక్ కూడా ఒక అప్డేట్ అయితే చూసాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో ఇతను వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఓకేనా. సో అతని పేరు వచ్చేసి రవిసాగర్. ఆ పేరు గుర్తుంచుకోండి అండ్ అవార్డు నేమ్ గుర్తుంచుకొని ఆ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు సత్పుడ పులుల అభయారణ్యంలో 10,000 ఏళ్ల నాటి రాతి చిత్తరువులు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ ఇచ్చుకోవచ్చు. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే ఈ నర్మదాపురం జిల్లాలో గల సత్పుర పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10,000 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఈ రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఇమేజెస్ అన్నమాట. సో ఈ విధమైనటువంటి ఇమేజెస్ అక్కడ ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దానిపైన ఇక్కడ చుర్ణ గ్రామ పరిధిలో ఓ కొండపై ఈ రాతి చిత్రాలు చూసి అటవీశాఖ గార్డులు ఆశ్చర్యపోయారు. సో వేల సంవత్సరాల కిందట మనుషుల యొక్క జీవన విధానాన్ని తెలిపేలా ఈ చిత్తరువులు ఉన్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. సో చేతుల్లో ఆయుధాలతో ఆదిమానవులు వేటకు వెళ్తున్నట్లుగా ఉన్నటువంటి ఇందులో జిరాఫీ లాంటి జంతువులు కావచ్చు, మరికొన్ని వన్యమృగాలు కూడా కనిపిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ఈ 10,000 ఏళ్ల నాటి రాతి చిత్తరువులు ఎక్కడ కనబడ్డాయని చెప్పేసి అంటాడు. మధ్యప్రదేశ్లో అది ఏ అభయారణ్యంలో అంటే మనకు ఈ సత్పుడ అనేటువంటి అభయారణ్యంలో మనకి ఇవి కనిపించడం జరిగింది. సో వీటిని మీరు గుర్తుంచుకోండి, ఆ ప్లేస్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లుకు లోక్సభ ఆమోదం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టినటువంటి సమ్మక్క సారక్క
గిరిజన విశ్వవిద్యాలయ బిల్లుకు గురువారం లోక్సభలో అయితే ఆమోద ముద్ర అయితే వేశారు. సో కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ వర్సిటీ పేరును చేరుస్తూ కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టినటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ చట్టం బిల్లుపై 2 రోజుల చర్చ అనంతరం సభ ముజువాని ఓటుతోటి పచ్చజెండా ఊపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది ఏ జిల్లాలో రాబోతుంది అనేది కింద మీరు కామెంట్ చేయండి. ఆల్రెడీ మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాం 2-3 టైమ్స్. ఏ జిల్లాలో యూనివర్సిటీ అనేది రాబోతుందని కింద మీరు కామెంట్ చేసేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇంకా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో చాలా తక్కువ ప్రైజెస్కే టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది. అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, ఒకసారి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.